ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మధ్యవర్తులకు లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తెలిపారు. తొలి విడతలో నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 3500 మంది అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నూతన గృహ ప్రవేశాలు చేయిస్తున్నామన్నారు. రెండో విడతలో మరికొంతమందికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి తొలి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని గుడిసెలు లేని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బూరుగుల మానస సురేందరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మంచాల కనకరాములు ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులు అమ్ముల వరలక్ష్మితో రిబ్బన్ కట్ చేసి నూతన గృహప్రవేశం చేయించారు. కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ దంపతులు లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులు అమ్ముల వరలక్ష్మి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇల్లు మంజూరయ్యేలా కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బైరి ప్రణీత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాసరి లింగారావు, సర్పంచ్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్న ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కట్టియాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ మనకు 3500 ఇచ్చారు. మరి ఈసారి కూడా ఒక 2000 దాకా ఇస్తాము. అందులో భాగంగా ముఖ్యంగా ఈసారి ఏంటంటే ఎవరికైతే గుడిసెలు ఉన్నాయో అబ్రా కాయిదం కప్పుకురో వాళ్ళని మొదటి ప్రిఫరెన్స్గా తీసుకొని అవన్నీ కూడా ప్రతి ఊర్లో కూడా ఆ గుడిసెలు అనేది ఉండకుండా అందరికీ మంచి పక్కా ఇందిరమ్మ హౌస్ ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు లాగా ఇండ్ల దళారీల వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా ఆ బెనిఫిషియర్స్కే అమౌంట్ చేరేటట్టు కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎవరైనా ఇందిరమ్మ ఇల్లు కావాలని 4 రూపాయలు అడిగితే ఎవరికి ఇవ్వాలని అవసరం లేదు. మీరు ఎలిజిబిలిటీ L1, L2, L3 లిస్టులు ఉంటే తప్పక మీకు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఎవరైతే ఇల్లు లేవో ఇప్పటిదాకా 3L1, 2, 3లో ఉన్న వాళ్ళకి ఇస్తాం. తర్వాత కూడా నెక్స్ట్ ప్లానింగ్ ఏది ఉన్నా మన కొండపాక మండలనే కాదు గజ్వేల్ తాలూకాలో అందరికి కూడా ఇచ్చే ప్రయత్నం చేసి అందరూ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు ధైర్యం ఉంటుంది. మేము జీవితంలో ఏదన్నా సాధిస్తాం. ఆ ధైర్యం ఇచ్చేందుకే ఇవాళ ఇందిరమ్మ పేరు మీద మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఇంకా కూడా మా ప్రాంతంలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఇల్లు ఇచ్చే విధంగా కూడా మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మా వాళ్ళు అడిగారు. ఆ విధంగా మన గజ్వేల్కి ఎక్కువ ఇల్లు వచ్చే ప్రయత్నం కూడా చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఈరోజు వెలికట్ట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. మాకు L1లో 16 ఇండ్లు వచ్చినాయి. మాకు ఇంకా 40 ఇండ్లు కావాలని మేము అప్లికేషన్ పెట్టినాము. మాకు ఆ 40 ఇండ్లు ఇస్తారని నర్సారెడ్డి అన్నగారిని కోరుకుంటున్నాము. మాకు ఈ 16 ఇండ్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి అన్నగారికి అదేవిధంగా నర్సారెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.